హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అయితే అనుకుంటాను. చాలా రోజుల తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత వీడియో అయితే మేము ముందుకు తీసుకుని అయితే వస్తున్నాను. ఇది ఒకసారికి ఫస్ట్ ఇంప్రెషన్ ఇంకా డెడికేటెడ్గా అయితే కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ లో ఈ టీవీ ఎలా ఉంది, ఎందుకంటే ఈ టీవీ గురించి మీరు అంటే బ్రావియా 5 అయినా కానీ బ్రావియా 7 అయినా కానీ మీరు చాలా, ఎందుకంటే కొన్ని రివ్యూ చేయాలంటే చాలా కష్టం అనమాట మా లాంటి రివ్యూవర్స్. ఎందుకంటే మనం చిన్న సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం, మనకు ఎలాంటి రివ్యూ రాదు, మనమే కొనుక్కోవాలి, మనమే చేయాలి. బట్ ఫస్ట్ టైం నేను కొంచెం సాహసం చేసేసి ఈ టీవీని అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ టీవీ వచ్చేసరికి సోనీ బ్రావియా 7 XR7 65 ఇంచెస్ సైజ్ ఈ యొక్క టీవీ. ఈ టీవీ గురించి మనం ఈ రోజు ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం, ఉన్నది ఉన్నట్టుగా అండ్ క్లియర్ గా. ఇప్పటివరకు మీరు యూట్యూబ్ కి వెళ్ళేసి సోనీ బ్రావియా 7 అని కొట్టగానే తెలుగులో లాట్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అవి ప్రమోషన్ వీడియోస్, ఎవరు కొని చేసినవైతే కాదు. దానిలో సూపర్ తోపు తురుము అయితే అన్నారు. బట్ ఈ రోజు మేము ముందుకు ఈ యొక్క టీవీ ఉన్నది ఉన్నట్టుగా మైనస్ లో ప్లస్ లు వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ బ్రావియా 5 అయితే బాగుంటుందా, బ్రావియా 7 బాగుంటుందా, ఇంకా ఆల్టర్నేట్ టీవీస్ ఇంకేమైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీతో డిస్కస్ అయితే చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా ఈ టీవీని కొనాలి అనుకున్న వీడియో చూసిన తర్వాత మనకి ఇక్కడ లింక్స్ అనేవి ప్లే అవుతుంటాయి యూట్యూబ్ నుంచి చూస్తున్నప్పుడు. అడివి డిస్క్రిప్షన్ లోకి వెళ్తే అమెజాన్ లింక్స్ అయితే కనపడుతుంటాయి. జస్ట్ నామకే వాస్తే కోసమే ఈ బాక్స్ అయితే ఇలా పెట్టాను. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, అంటే నేను చేయలేదు, పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చారు సోనీ నుంచి. అండ్ ఇంకోటి కూడా మీకైతే క్లియర్ గా అయితే చెప్పాలి, సోనీ అనేది అఫీషియల్ గా సర్వీస్ ఆఫీస్ అయితే లేదనమాట. ఓకేనా, మీకు ఒకటి క్లియర్ గా వాళ్ళు వచ్చేసరికి ఒకటి యూనివర్సల్ తోటి, మరొకటి శ్రీ బాలాజీ సర్వీస్ పర్సన్లతో అయితే కొలాబరేట్ అయితే అయ్యారు. వాళ్ళ నుంచే మనకైతే సర్వీస్ అయితే వస్తుంది, అది మీరు గుర్తుంచుకోండి 100%. సోనీకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా అనేది అడుగుతుంటారు కదా. సోనీకే కాదు, ఎల్జీకి ఉండదు అండ్ సామ్సంగ్ కూడా అయితే ఉండదు. వీళ్ళంతా థర్డ్ పార్టీ వాళ్ళతోటి కొలాబరేట్ అయితే అవుతారు. ఇంకా ఇక బడ్జెట్ కేటగిరీస్ అంటే చెప్పనే అవసరం అయితే లేదు, 100% వాళ్ళు థర్డ్ పార్టీతో అయితే అవుతుంటారు. సో బాక్స్ అయితే నేను కింద దింపుతున్నాను. అండ్ ఈ టీవీ మినీ ఎల్ఈడి అనమాట గైస్. అంటే దీనిలో సరికి QLED మోడల్, బ్రావియా 7లో QLED, ఇంకా బ్రావియా 5 కూడా అయితే ఉంటుంది. బట్ అది తీసుకోవచ్చా ఇది తీసుకోవచ్చా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. సో ఈ టీవీ బాక్స్ వచ్చిన కంటెంట్ ఏంటంటే, టీవీ యూనిట్ అయితే ఉంటుంది, 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి చెప్పాలి, టేబుల్ స్టాండ్స్ మీకు అయితే ఫస్ట్ బాక్స్ లో రావు, 100% బాక్స్ లో రావు. 55 ఇంచెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, కానీ 65 ఇంచెస్ 75 ఇంచెస్ 85 ఇంచెస్ అయితే రానే రాదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ విషయం. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే 1 వీక్ 2 వీక్స్ పీరియడ్ టైంలో అయితే టేబుల్ స్టాండ్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఒకవేళ టేబుల్ స్టాండ్స్ వద్దు, నాకు వాల్ మౌంటే కావాలి అనుకుంటే, మీకు ఏ రోజు అయితే ఇన్స్టాలేషన్ పర్సన్ మీకు కాల్ అయితే చేస్తారో ఆ రోజే కంప్లీట్ అయితే అయిపోతుంది. రిమోట్ అయితే ఉంటుంది. రిమోట్ వచ్చేసరికి నేను సోనీ X90L అయితే యూజ్ చేస్తున్నాను కదా, అది ఇది సేమ్ అయితే ఉంది, ఒక్కటి కూడా చేంజ్ అయితే చేయలేదు. జస్ట్ ఏం చేంజ్ చేస్తారు తెలుసా, కొంచెం మనకు డిజైన్ వైజ్ గా చేంజ్ చేస్తారు, చుక్కలు అయితే ఉన్నాయి అనమాట, అంతే, ఆ బ్లూ చుక్కలు అంతే, అంతకు మించి లేదు. అంటే ఇది రిమోట్ చూసరికి ఈ రిమోట్ చాలా బాగుంది, డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి, వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉందన్నమాట ఈ రిమోట్ లో. ఈ రిమోట్ నాకు చాలా బాగా నచ్చుతుంది, అన్ని రిమోట్ల కంటే సోనీ రిమోట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకో నేను చెప్తాను, జస్ట్ వెయిట్ అండ్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఇంకా వారంటీ కార్డ్ అయితే ఉంటుంది, పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట, అంతే, అంతకు మించి ఏమైతే లేదు. ఇంకా ఈ టీవీ వచ్చేసరికి వాల్ మౌంట్ కోసం కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. నేను వాల్ మౌంట్స్ కోసం కూడా సర్వీస్ పర్సన్ ని, ఏవైతే పిల్లర్స్ అయితే ఉంటాయంట, దాని పిల్లర్స్ అంటారంట, ఆ పిల్లర్స్ పెట్టించాను, వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, డిటాచబుల్ పవర్ కేబుల్ తో రావట్లేదు, అటాచ్ అయ్యే వస్తుంది, తీయలేమన్నమాట, అదొకటి మీరు గుర్తుంచుకోండి. టీవీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చూస్తే ఎక్స్ట్రీమ్లీ సూపర్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు, డిజైన్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంది. ఏమైతే ఉందో మెటల్ ఫ్రేమ్ హైలైట్ గా అయితే అనిపిస్తుంది, సిల్వర్ కలర్ బెస్ట్ మెటల్ తోటి అయితే డిజైన్ అయితే చేసేసారు. ఫ్రేమ్ అనేది 3 సైడ్, మనకు ఈ యొక్క ఫ్రంట్ సైడ్ 3 సైడ్ చూస్తే బెజల్ డిజైన్ అయితే కనబడుతుంది, బాటమ్ లో సరికి ఫ్రేమ్ ఉంటుంది, ఒక సైడ్ సోనీ లోగో అయితే ఉంటుంది. టేబుల్ స్టాండ్స్ ఈ విధంగా అయితే ఉండి సూపర్ గా ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఈ యొక్క నెంబర్ 1 టీవీ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ, ఈ టీవీని ఈ టేబుల్ స్టాండ్స్ లో పెట్టడం కోసం 2 వ్యక్తులు పక్కా కావాలి. చాలా బరువు అయితే ఉంటుంది, హెవీగా అయితే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ ఆసమ్గా అయితే ఉంటుంది. ఇక్కడ 10/10 మార్క్స్ అయితే వేయొచ్చు. ఈ కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 4 HDMI పోర్ట్స్ లో 1 and 2 వచ్చేసరికి 4K స్టేజెస్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి 128 సపోర్ట్ చేస్తుంది. అండ్ 3 HDMI 3 ఏదైతే ఉందో అది ఈ ఆర్క్ గానీ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కన్సోల్ కూడా ఇంకొక HDMI 4 అయితే ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ బార్ కూడా మంచి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర సోనీ బ్రావియా 8 అయితే ఉంది, అది నేను ఇప్పుడు కనెక్ట్ అయితే చేయట్లేదు. జస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్, దీని స్పీకర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అది మీకు చెప్పాలని చెప్పేసి ఫస్ట్ ఇంప్రెషన్ లో పెట్టాను. దెన్ నెక్స్ట్ డెడికేటెడ్ గా అండ్ సౌండ్ బార్ తో కనెక్ట్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, వేరే అదర్ సౌండ్ బార్స్ కూడా కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాను. ఒక టీవీ తోటి డెడికేటెడ్ వీడియో మామూలుగా ఉండదు, అది కూడా మీరు మిస్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఇంప్రెషన్ లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అని దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలాగా
ఉంటుంది, ఇంకా యాంటీనా పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది. ఇంకా ఈ టీవీ అకౌస్టిక్ సెంటర్ లెక్క అయితే ఉంటుంది అనమాట. వర్క్ అయితే చేయగలదు. అంటే మీ దగ్గర సోనీకి సంబంధించిన సౌండ్ బార్స్ అయితే ఉంటాయి కదా, హై ఎండ్ మోడల్ 5000 7000 బ్రావో 8 9 ఇంకా క్వాడ్ సిస్టమ్ థియేటర్ అయితే హోమ్ థియేటర్ క్వాడ్ సిస్టమ్ అయితే ఉంటుంది కదా, దానికి కానీ అలాగా మనం ఈ యొక్క టీవీని సెంటర్ స్పీకర్స్ లాగా ఇచ్చేసుకోవచ్చు. ఈ యొక్క టీవీని అలాంటి సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. మరి టీవీ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది ఐపీఎస్ ప్యానల్ కాదు, విఐ ప్యానల్ తోటి అయితే వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత అనుకుంటున్నారు? ఫుల్ హెచ్డిఆర్ బ్రైట్నెస్ లెవెల్స్ అనేది 600 నుంచి 800 అయితే ఉంది. పీక్ వచ్చేసరికి 2000 నిట్స్ వరకు ఈ 65 ఇంచెస్ టీవీ అయితే వెళ్ళగలదు. 55 ఇంచెస్ టీవీ మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటుంది. 75 85 కూడా ఈ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి నేను గేమింగ్ కన్సోల్ కూడా కనెక్ట్ చేసి అయితే చెక్ చేశాను. 120 హెర్ట్జ్ అయితే వస్తుంది 4K లో, అండ్ 1080p లో కూడా 120 హెర్ట్జ్ అయితే వస్తుంది. LLM కానీ VRR కూడా సపోర్ట్ అయితే చేయగలదు ఈ యొక్క టీవీ. సో గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసి నేనైతే గేమింగ్ కూడా అయితే ఆడాను. అది కూడా HDMI 4K కనెక్ట్ చేశాను. చాలా ఎక్స్ట్రీమ్లీ సూపర్ గా వర్క్ అయితే అని చెప్పొచ్చు. లిటరల్లీ చెప్పాలంటే 120 హెర్ట్జ్ లో చాలా స్మూత్ గా అయితే అనిపించింది, చాలా బాగా అయితే ఉంది. సో మీరు కూడా ట్రై అయితే చేయొచ్చు గేమింగ్ కన్సోల్ మీ దగ్గర అయితే ఉన్నట్లయితే. అలాగే ఈ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ డీటెయిల్స్ కానీ అండ్ పిక్చర్ క్వాలిటీ కానీ మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి. ఇంకా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ టీవీ మనకు గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. ఎక్కడ నాకు హ్యాంగ్ అవుతున్నట్టయితే అనిపించలేదు గైస్. అండ్ అదే విధంగా ఇది Android 12 తోటి మన ఇంటిగ్రేట్ అయితే చేసేసారు. ఇంకా 16 GB స్టోరేజ్ అయితే ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. నాకు అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత 15 GB కనపడింది, మీకు 14 GB అలా కనపడొచ్చు. నేను కొన్ని యాప్స్ ఇన్స్టాలేషన్ చేయలేదు. మీకు అన్ని యాప్స్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మాత్రం పక్కగా అట్లీస్ట్ 10 GB ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. నేనైతే అన్ని ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను అలా. సో ఈ టీవీ బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే చేంజ్ అయితే చేశారు. ఎంతో ముందుకు నేను యూజ్ చేసిన X90L తో చూస్తే అది ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ, బట్ LED టీవీ ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ. కాకపోతే ఇది వచ్చేసరికి మినీ LED అంటే బ్యాక్లైట్ టెక్నాలజీ టోటల్ గా చేంజ్ అవుతుంది. అనేవి చిన్నవి అయితే ఇస్తారు. అలాగే క్వాంటమ్ డాట్ ఫిల్టర్ ని కూడా వాడడం మీద జరిగింది. ఈ ఒకటిలో మీకు ఎక్స్ట్రీమ్లీ దీని బ్రైట్నెస్ లెవెల్స్ 2000 చెప్పాను, అంటే పీక్ గా వెళ్తుంది. మనకు అప్రాక్సిమేట్లీగా చూస్తే 800 ఫుల్ గా అయితే మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ టీవీ డిమ్మింగ్ జోన్స్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 400 to 600 మధ్యలో అయితే ఈ లోకల్ డిమ్మింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఈ లోకల్ డిమ్మింగ్ జోన్స్ పిక్చర్ క్వాలిటీని ఎలాగే ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాయి దాని గురించి ఈజీగా అయితే మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు, సో దీంట్లో వీళ్ళు మనకు ఒక 3 స్టూడియో క్యాలిబ్రేట్స్ మోడ్స్ అయితే ఇస్తున్నారు, అంటే యాప్స్ కి అయితే ఇస్తున్నారు. ఒకటి నెట్ఫ్లిక్స్ కి, ఇంకోటి ప్రైమ్ కి, మరొకటి వీళ్ళ యొక్క ఓన్ పిక్చర్ కోర్, సోనీ పిక్చర్ కోర్ అనే యాప్ అయితే ఉంటుంది. సోనీ పిక్చర్ కోర్ యాప్ గురించి మాట్లాడుకుంటే మీరు కొన్నారు అనుకోండి, కొన్న తర్వాత లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయిన తర్వాతనే మీకు ఒక 10 క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి. ఆ 10 క్రెడెన్షియల్స్ 10 మూవీ చూడొచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాయి ఇంక్లూడెడ్ అని ఇచ్చేసి ఫ్రీగా చూడమని అయితే కూడా చెప్తుంటారు. నేను అలాగా స్పైడర్ మ్యాన్ అయితే ఉంది కదా, ఆ స్పైడర్ మ్యాన్ అయితే నేను చెక్ చేశాను. ఎక్స్ట్రీమ్లీ సూపర్ అనమాట. 90N చూసిన తర్వాత నాకు ఏ టీవీ అంత చక్కగా నచ్చలే. తర్వాత ఈ టీవీ నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ, డీటెయిల్స్, కలర్స్, కాంట్రాస్ట్ ఎక్స్ట్రీమ్లీ సూపర్గా వర్క్ అయితే అవుతుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన ఏదైతే స్టూడియో క్యాలిబ్రేట్ అయితే ఉందో ఆ స్టూడియో క్యాలిబ్రేట్లో కూడా కలర్స్ కనపడుతున్నాయి, డీటెయిల్స్ కనపడుతున్నాయి. అంటే ఒక స్టూడియోలో క్యాలిబ్రేట్ చేశారంటే ఒక సినిమాటిక్ లెవెల్ ఇమేజ్ మీకు పక్కా కడుతుంది అనమాట. దాన్ని మీరు వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే డాల్బీ విజన్ అయితే ఉంటుందో, ఐమాక్స్ ఎనహాన్స్ అయితే ఉంటుందో దాంట్లో అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో అలాగా మనకి ఈ యొక్క అయితే ఇచ్చారు. అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క క్యామోని ప్రైమ్లో కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆన్ చేసుకోవాలన్నా కూడా ఆన్ అయితే. అండ్ డాల్బీ విజన్ చూస్తున్నప్పుడు డాల్బీ విజన్ బ్రైట్ అని, డాల్బీ విజన్ డార్క్ అని, అండ్ డాల్బీ విజన్ వివిడ్ అని వీళ్ళైతే కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. డాల్బీ విజన్ కాకుండా నా చూసా మాత్రం మీకు సింపుల్ వీళ్ళు వచ్చేసరికి కొన్ని మోడ్స్ ఇక్కడే కనపడుతుండే, మీరు ఇక్కడ చూడొచ్చు. వివిడ్ అయితే ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, సినిమా ఉంటుంది, ప్రొఫెషనల్, క్లామ్, ఫోటో, ఐమాక్స్ అనే ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఇలాగ మనకు మల్టిపుల్ మోడ్స్ తోటి అయితే వస్తుంది పిక్చర్ మోడ్స్. సౌండ్ మోడ్స్ అయితే ఇవ్వలేదు. సౌండ్ మోడ్స్ నార్మల్గానే మనకు ఆటోమేటిక్గా డాల్బీలో మనం చూడొచ్చు, స్టాండర్డ్లో కూడా అయితే చూడొచ్చు, వినొచ్చు. ఓకేనా, ఇలాగే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే నేను ఆల్ ఓటీటీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, ఇంకా జియో హాట్స్టార్ అయినా కానీ ఇవన్నీ నేను చెక్ చేశాను. ఇంకా సోనీ పిక్చర్ కోర్ యాప్ నుంచి కూడా చెక్ చేశాను. అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నిజంగా చెప్పాలంటే కలర్ చాలా పంచిగా కనబడుతున్నాయి, అంటే రియలిస్టిక్ కలర్స్ కనబడుతున్నాయి. వీళ్ళ యొక్క XR ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ ఎన్హాన్స్మెంట్ నెక్స్ట్ లెవెల్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు XR క్లియర్ ఇమేజ్ అనే ఆప్షన్ కూడా తీసుకుని అయితే వస్తున్నారు ఒక టెక్నాలజీని. ఆ యొక్క ఇమేజ్ ఏం చేస్తుందంటే మీకు ఎక్కడ మోషన్ బ్లర్ అవ్వకుండా ఆ యొక్క క్లియర్ ఇమేజ్ చూపించడానికి చాలా బాగా
యూజ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. పిక్చర్ క్వాలిటీ నో డౌట్ ఎట్ ఆల్, ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్గా అయితే ఉంది. బ్లాక్ కంటెంట్ కూడా సూపర్గా కనపడుతుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మాత్రం లైట్స్ ఆన్ చేస్తే మాత్రం కంపల్సరీ రిఫ్లెక్షన్స్ అయితే పడుతున్నాయి, లైట్ రిఫ్లెక్షన్స్. అది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను, ఖచ్చితంగా తీసుకుంటుంది. లైట్ని అడ్జస్ట్ చేసుకోవడం అంటే టీవీ మీద పడకుండా బ్యాగ్ పెట్టుకోవడం కానీ లేదా సైడ్కైనా కానీ టీవీ మీద పడకుండా చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా లైట్స్ ఆన్ చేసిన దానికంటే లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా సూపర్గా వర్క్ అయితే అవుతుందన్నమాట. చాలా బాగా అయితే ఉంది. బ్రైట్నెస్ లెవెల్స్ చాలా బాగుంది. ఆ బ్రైట్నెస్ లెవెల్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. అప్పుడు ఫుల్ మీరు చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫ్రేమింగ్ వేరే విధంగా కనపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి అయితే వస్తుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ Bravia 7లో. సౌండ్ విషయానికి వస్తే మాత్రం సింపుల్ 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా 4 స్పీకర్స్ ఉంటాయి మనకు, బాటంలో 2 స్పీకర్స్, అటు సైడ్ ఇటు సైడ్ ట్వీటర్స్ అయితే ఉంటాయి. అంటే టీవీ సౌండ్స్ చాలా బాగుంది, చాలా క్లియర్గా అయితే ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీకు సౌండ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వోకల్స్ని క్లారిటీగా వినడం కూడా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదే ఇక్కడ వాయిస్ జూమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వాయిస్ని మనం 0 నుంచి అండ్ మ్యాక్స్ వరకు పెట్టుకోవచ్చు వాయిస్ జూమ్. అప్పుడు మీకు ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, వోకల్స్ క్లియర్గా అయితే వినపడుతుంటాయి. ఇలాంటి ఆప్షన్ చాలా బాగా అయితే ఇచ్చారు ఈ యొక్క టీవీలో. అట్మాస్కి DTS:Xకి సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం ఇంకా ఇస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మాత్రం టీవీ సౌండ్ అవుట్పుట్ ది బెస్ట్గా అయితే ఇచ్చారు. చెప్పాను కదా, వీళ్ళు ఇచ్చే 40 వాట్స్ అయినా కానీ అది 80 వాట్స్ వర్క్ అయ్యే విధంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ ఆడియో సెగ్మెంట్లో కూడా. కాకపోతే నాకేమనిపించిందో నేను మైనస్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఇంకా ఈ టీవీ యాపిల్ ఎయిర్బడ్కి సపోర్ట్ చేస్తుంది, ఈజీగా మనం కాస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది గూగుల్ టీవీ కాబట్టి గూగుల్ టీవీ కూడా అయితే కాస్టింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను, అది కూడా NTFS ఫార్మేట్ ఉన్న పెన్ డ్రైవ్, ఈజీగా కనెక్ట్ అయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే అయితే అవుతుంది, చాలా సూపర్గా వర్క్ అయితే అయింది. ఇంకా హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేశాను, 2 TB హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ అయితే అయ్యిందనమాట ఈ యొక్క టీవీకి. కాకపోతే ఏంటంటే పక్కనే 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, కొంచెం లిటిల్ బిట్ ఇదే అయ్యిందని చెప్పొచ్చు. సైడ్ వ్యూయింగ్ యాంగిల్ అంటే సైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఖచ్చితంగా వెళ్తుంది గురు పక్కాగా, ఎందుకంటే BA ప్యానెల్ యొక్క బిహేవియరే అంతా మీరు సైడ్ వ్యూయింగ్ యాంగిల్లో చూసినా ఫ్రంట్ వ్యూయింగ్ యాంగిల్లో చూసినా ఒకే విధంగా అయితే కనపడదు, పక్కాగా మీకు ఫేడ్ అవుట్ అయితే అవుతుంది కలర్స్ అనేవి, ఓకేనా. ఇలాగా ఈ టీవీ అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ టీవీ ఎందుకు తీసుకోవాలి అంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ కోసం, HDR కంటెంట్ కోసం, డాల్బీ విజన్ కంటెంట్ కోసం, మోషన్ ఎన్హాన్స్మెంట్ కోసం. అండ్ ఒకవేళ మీరు సౌండ్ బార్ పెట్టుకోకుండా టీవీని చూస్తారన్నా కూడా మీకు ఇబ్బంది అయితే ఉండదు, చాలా క్లారిటీనెస్గా అయితే ఉంది. ఈ టీవీ యొక్క బిల్లు క్వాలిటీ బాగుంటుంది, ఎక్స్ట్రీమ్లీ సూపర్గా అయితే ఉంది అనమాట. అండ్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వీళ్ళ యొక్క సోనీ Bravia పిక్చర్ కోర్ కూడా ఎక్స్ట్రీమ్లీ మనకు హై క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఏ టీవీలో అలాంటి కంటెంట్ అనేది ఇవ్వటం లేదు, ఇది సోనీలో మాత్రమే చెల్లింది. అలాంటి కంటెంట్ అయితే మనం చూడొచ్చు, ప్రీమియం సౌండ్, ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం ఆడియో, నెక్స్ట్ లెవెల్, ఓకేనా. ఇలాగా ఎన్ని ఉన్నాయన్నమాట ఈ టీవీని తీసుకోవడానికి కారణం. తీసుకోవద్దు అనడానికి కారణం ఏంటి అంటే మాత్రం కోర్స్ ఈ టీవీ యొక్క ప్రైస్ మీకు తెలిసే ఉంటుంది, 65 ఇంచెస్ 55 ఇంచెస్ 1 lakh ఎబోన్ అయితే ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండవు. అది కూడా ఇది మినీ LED సోనీ నుంచి ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ టీవీలు. మరి ఇలాంటి ఫ్లాగ్షిప్ కేటగిరీ టీవీలలో ఓన్లీ 2 HDMI పోర్ట్స్ మాత్రమే 120 Hz ఇచ్చేసి మిగతా 2 ఏం పాపం చేశాయి, 60 Hz ఇవ్వడం, 120 Hz కూడా ఇవ్వాలి కదా. అక్కడ నాకు పెద్ద మైనస్ అయితే అనిపించింది. ఫ్లాగ్షిప్ అన్నప్పుడు ఫ్లాగ్షిప్ లెక్కనే బిహేవియర్ చేయాలి కానీ అక్కడ తగ్గించకూడదు. అదేవిధంగా 2 USB పోర్ట్స్ పక్కనే పెట్టారే, చిన్నవే ఉన్నాయి, హెవీగా అయితే అనిపించవు. కాకపోతే కొన్నిసార్లు మనం డైలీ యూజ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అయితే అనిపిస్తుంటుంది. సో అలాగే నాకైతే అనిపించింది. ఏంటంటే టీవీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు వైడర్ వ్యూయింగ్ యాంగిల్ కూడా ఎక్స్పీరియన్స్ మనం తెప్పించవచ్చు, VI ప్యానెల్ అయినా కానీ, ఈ సోనీ వాళ్ళు కదా బట్ అలాగే తెప్పియలేకపోయారు, అదొకటి చిన్న ప్రాబ్లం అయితే ఉంది అనమాట. ఈ టీవీలో వచ్చడానికి వీళ్ళు బాక్స్లోనే 65 అయితేనేమి ఏదైతేనేమి బాక్స్లోనే టేబుల్ స్టాండ్స్ ఇచ్చుంటే కూడా బాగుండైతే అనిపించేది. అంటే ఇలాగా అంటే నాకు నీడెడ్ అయితే ఉంది, ఇంకా వేరే వాళ్ళకు కూడా నీడెడ్ అయితే ఉంటుంది కదా. వాళ్ళు వచ్చేసరికి టేబుల్ స్టాండ్స్ కోసం 1 week 2 weeks వెయిట్ చేయాలంటే వెయిట్ అయితే చేయలేరు కదా. ఈ యొక్క పేషెన్స్ని పరీక్షించినట్లయితే ఉంటుంది కస్టమర్ది. సో ఖచ్చితంగా టేబుల్ స్టాండ్స్ కూడా ఇన్బిల్ట్ బాక్స్లోనే ఇచ్చుంటే అయిపోతుంది. ఎందుకంటే ఈ టీవీ యొక్క ప్రైస్ తక్కువేం లేదు, పైసలు ఎక్కువైతే ఉన్నప్పుడు 2 టేబుల్ స్టాండ్స్ ఇవ్వడానికి ఏమవుతుంది కదా.
అదైతే వీలైతే ఇవ్వాలి. సో నేను ఈ ఫస్ట్ ఇంప్రెషన్లో ఇలాంటివి అయితే చెక్ చేశాను. నేను ఇంకా ఫుల్గా డెడికేటెడ్గా నేను చెక్ చేసి ఫుల్ డెడికేటెడ్ వీడియో మేము ముందుకు తీసుకొస్తాను. ఆ ఫుల్ డెడికేటెడ్ వీడియోలో ఇంకొంచెం మాట్లాడుకుందాం, ఇంకొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. మరి ఈ టీవీకి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే మాత్రం అఫ్కోర్స్ సోనీ బ్రావియా 5 అయితే ఉంది. మరి బ్రావియా 5 తీసుకోవాలా, బ్రావియా 7 తీసుకోవాలంటే నిజంగా మీ దగ్గర మనీ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ లెవెల్గా వెళ్ళిపోండి సోనీ బ్రావియా 7కి. ఎందుకు అంటే బ్రావియా 7 యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ, HDR కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కనపడుతుంది, పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ చాలా బాగా అయితే ఉంటుంది, కలర్స్ డీటెయిల్స్ అన్నీ షార్ప్గా కనపడుతుంటాయి బ్రావియా 5 కంటే. ఓకేనా, అందుకే బ్రావియా 5కి అయితే వెళ్ళండి. మోషన్ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది బ్రావియా 5 కంటే బ్రావియా 7లో. సో ఆల్మోస్ట్ ఇక మిగతా అన్ని సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క టీవీలో. సామ్సంగ్ నుంచి 95 అని 90 అని అయితే టీవీస్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియో ప్లే అవుతుంటే కనపడతాయి. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఉంటే, లేదు అనుకోండి ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి చెక్ చేసి పర్చేజ్ అయితే చేయొచ్చు. సామ్సంగ్ టీవీ తీసుకోవాలా, ఈ సోనీ టీవీ తీసుకోవాలంటే మాత్రం సోనీ పిక్చర్ క్వాలిటీ పెట్టింది పేరు నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ. అండ్ అదేవిధంగా సామ్సంగ్లో చూస్తే మాత్రం వైబ్రెంట్ ఎక్కువ కలర్స్, అంటే అక్కడ కనబడేదానికంటే ఎక్కువ కలర్స్ అయితే కనబడుతున్నాయి. సో అదొకటి చిన్న మైనస్ అయితే ఉంది సామ్సంగ్లో. మిగతా అదంతా బాగానే అయితే ఉంది. హెవీ బ్రైట్నెస్, దీనికంటే హెవీ బ్రైట్నెస్ సామ్సంగ్. బట్ కలర్స్ అనేవి పంచిగా ఇంకెక్కువ కనపడేదానికంటే ఎక్కువ కనపడుతున్నాయి అనమాట. అందుకని మీకు ఒక న్యాచురల్ కలర్స్ డీటెయిల్స్ ఎక్స్ట్రీమ్లీ సూపర్గా ఉండాలి. అండ్ ఫుల్ అడ్వాంటేజ్ ఏంది అంటే మాత్రం సోనీ బ్రావియా కోర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మంచి మూవీ చూసే వాళ్ళకు ఈ ఒక టీవీ. సో ఇదన్నమాట. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుస్తాను, ఒక హైప్ కూడా అయితే ఇవ్వండి. అండ్ టీవీ కొనాలి అనుకుంటే బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీస్ మీ బడ్జెట్ ప్రకారం చూసుకొని కొనండి. బెస్ట్ మాత్రమే నేను ఎక్కడైతే పెట్టేశాను, ఒకసారి చెక్ చేయండి. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుస్తాం. బాయ్.